పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలో నేటి నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. నరసరావుపేటలో ఆయన సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉండకూడదని 24 గంటల్లో తొలగించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని కలెక్టర్ శివశంకర్ అన్నారు. మనకి ప్రజాప్రతినిధుల పేర్లు గానీ, ఈ ఫోటోలు గానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం డీఫేస్ అన్నది చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు కలెక్టరేట్‌లో కూడా మీరు చూసి ఉంటారు. గతంలో అక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఉండేది. అది తీయటం జరిగింది. ఈ విధంగా ప్రతి ఆఫీస్‌లో కూడా ఏవేవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఫోటోలు గానీ, పేర్లు గానీ ఉన్నాయో అవన్నీ కనబడకుండా ఎయిదర్ రిమూవ్ చేయటం ఆర్ దాన్ని కవర్ చేయటం. ఇది చేయాలి. అలాగే రాజకీయ నాయకుల యొక్క ఫోటోస్ విగ్రహాలు గానీ వీటిని కూడా ముసుగుతోటి చేయవలసి ఉంటుంది. బట్ జాతీయ నాయకులు ఉంటారు. ఇప్పుడు అంబేద్కర్ గారు గానీ, గాంధీజీ గానీ ఇటువంటి వాటివి ఒక పటేల్ కావచ్చు. ఇటువంటి వాటి విగ్రహాలకి అవసరం ఉండదు. ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి విగ్రహాలు కూడా ముసుగు అన్నది వేయవలసి ఉంటుంది. తర్వాత ఇమ్మీడియట్‌గా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో చేయవలసింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏవేవైతే అఫీషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది. ఎస్కార్ట్ అన్నది ఉండదు. సైరన్ గానీ, బీకాన్ లైట్స్ గానీ ఇవన్నీ యూజ్ చేయటానికి ఉండదు. సో, ఇక్కడి నుంచి ప్రతీదీ కూడా ఒక ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్